పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్‌ని లోపలేబిచ్చి, పాకిస్తాన్ ప్రభుత్వంలో షాబాజ్ షరీఫ్‌ని పక్కన బెట్టిచ్చి, ఏకంగా ఒక సైనిక పాలన అమెరికా నడిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టిచ్చి. అట్లాగే బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నికైనటువంటి హసీనా పారిపోయి వచ్చేలా చేసి, అక్కడ విద్యార్థి ఉద్యమాల పేరుతో అరాచకం చేసి, చివరికి ఆ ప్రాంతంలో అమెరికా పెట్ లేదా అమెరికా కుక్క లేదా అమెరికా చెప్పు చేతలో ఉండేటువంటి యూనస్ అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. అది అక్కడ చేసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా ఎదురు తిరిగినటువంటి వెనిజులా అధ్యక్షుడిని జైల్లో పెట్టి ఆ ప్రదేశం మీద ఆధిపత్యం సాధించినటువంటి ట్రంప్ ఇప్పుడు కొత్తగా క్యూబాకి వార్నింగ్ ఇస్తున్నారు. క్యూబా అనేటటువంటిది ఏళ్ల తరబడి సమస్యగా మారింది. ఏదైతే దేశంలో స్వతంత్రం అనేది పక్కకి వెళ్ళిపోయింది, అక్కడ ఆ దేశానికి సంబంధించినటువంటి బాధ్యతాయుతమైన ప్రవర్తన పక్కకి పోయింది కాబట్టి మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అన్నటువంటి వార్నింగ్ ఇచ్చుకొచ్చాడు ట్రంప్.